పంపుదును నా తరపున ఇలా ఎవరు పోవుదురు నాకై? నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమ భూదివి సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమ భూదివి సంగమా. అడవి ప్రాంతముల ఎడారి భూముల దీపవాసులను గనుమా. అడవి ప్రాంతముల ఎడారి భూముల దీపవాసులను గనుమా. అంధకార ప్రాంతముల ప్రభుని జ్యోతిని వెలిగింపచనుమా. అంధకార ప్రాంతముల ప్రభుని జ్యోతిని వెలిగింపచనుమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమ భూదివి సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమ భూదివి సంగమా. బ్రతుకులోని ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును గనుమా. బ్రతుకులోని ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును గనుమా. కునుకు దివ్వెలను సరిచేయగవు జీవజ్వాల చనుమా. కునుకు దివ్వెలను సరిచేయగవు జీవజ్వాల చనుమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమ భూదివి సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమ భూదివి సంగమా. దరసాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా. దరసాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా. మన పాటల పుస్తకం నుంచి 3వదిగా 271వ కీర్తన పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. అడవి పువ్వులే ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి.
ఆరిపోయేడి నా వెలుగు దీపము, ఆరిపోయేడి నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు మార్గమే సత్య మార్గము, నీదు మార్గమే సత్య మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఇంతవరకు పాటలలో సహాయం చేసిన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాటలలో సహకరించిన సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం నుండి 38వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరులు శ్యామ వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం నుండి 38వ వచనం వరకు. చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 21 నుంచి 38. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలిగొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చురు. మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరు. వినుచున్న మీతో నేను చెప్పదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువాని నీ అంగిని కూడా ఎత్తుకొని పోవకుండా అడ్డగింపుము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగా చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి.
మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమిత్తురు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనే వాళ్ళని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను తామిచ్చినదంతా మరలా పుచ్చుకొనే వాళ్ళని పాపులను అప్పు ఇచ్చుతారు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చినైనను నిరాళ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి. అప్పుడే మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేనివారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారయ్య ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడును. క్షమించుడి, అప్పుడే మీ క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిల్చి దిగజారినట్లు నిండు కొలతతోను మనుషులను మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలబడునని చెప్పాను. దేవుడి వాక్యమును చదివి వినిపించిన సహోదరునికి వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సమయంలో వాక్య పరిచర్య చేసుకునే ముందుగా వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు జాను వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతించబడుచు మాకు తోడుగా ఉండి నడిపించుచున్న దేవ, నీ నామం నాకు వందనములు. ఎంతవరకు పాటల్లో సహాయం చేస్తున్నారు, మీకు వందనలు. ఈ సమయంలో మీ సేవకులు మా సహోదరులు వచ్చి వాక్యం చెప్తుండగా మీ జ్ఞానం చేత ఆయన నడిపించండి. మాకు అందరికీ అవసరమైన వాక్యాన్ని మాకు దయచేయమని, అటు రీతిగా మేము అందరం జీవించగలడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేయని సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు దైవజనులు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా చేరిన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు ఈ విధముగా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామమును మనము స్తుతించడానికి, ప్రార్థించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని నామమును మనము స్తుతించి ఉన్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలను మనము దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నటువంటి మనము ఆత్మీయముగా అభివృద్ధి చెందాలని, ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకొనిచున్నాడు. ఆత్మీయంగా జీవించడం అంటే, ఆత్మీయంగా ఎదగటం అంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందటం అంటే మనమందరం కూడా దేవుని స్వరూపంలోకి, దేవుని యొక్క స్వభావంలోకి మార్పు చెందాలి. దేవుడు ఆత్మస్వరూపి. దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క హృదయాన్ని మనము కలిగి జీవించడమే ఆత్మీయముగా అభివృద్ధి చెందటం అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదగటానికి,
దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏమిటి అంటే సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే సహవాసం, వాక్యము, ప్రార్థన ఇవన్నీ కూడా మనము ఆత్మీయంగా ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి మనము దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. కాబట్టి ఆత్మీయంగా జీవించడం అంటే, ఆత్మీయంగా ఎదగటం అంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అంటే దేవుని స్వరూపం లేకపోతే దేవుని స్వభావం మనలోనికి రావాలి, ఉండాలి. దేవుని యొక్క ఆత్మ, దేవుని హృదయం, దేవుని మనస్సుని దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు తన యొక్క ఆత్మని, తన యొక్క మనస్సుని, తన హృదయాన్ని దేవుడు మనకే ఇస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. కాబట్టి ఇక్కడ దేవుడు మనలో నూతన ఆత్మని పుట్టిస్తానంటున్నాడు. మనుషుల్లో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవుడే తన యొక్క ఆత్మని మనకిచ్చి తన హృదయాన్ని, తన మనస్సుని మనకి ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ హృదయంలో, గుండె అంటే ఇక్కడ హృదయం, గుండె అంటే హృదయం, దేవుడు మనకిచ్చినటువంటి ఆ హృదయంలో, ఆ గుండెలో దేవుని మాటలు, దేవుని వాక్యాలు ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. దేవుడు వాటిని మన హృదయాల మీద, మన మనసుల మీద వ్రాస్తున్నాడు అని చెప్పి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. నేనైతే మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక సేవకత్వము పొంది అన్నాడు. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే అవకాశము ఉండనేరదు. అయితే 9వ వచనం, నేను వెలుపలికి రప్పించుటకే నిబంధన వంటిది కాదు. ఏమనగా ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారిలోను నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. చాలు. ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి క్రొత్త నిబంధన ఎక్కడ వ్రాస్తున్నాడు? మన మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను,
వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు తన యొక్క మాటలు, తన యొక్క వాక్యాలు, తన యొక్క ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలో అంటే మన హృదయాల మీద, మన మనసుల మీద వాటిని ఉంచుతున్నాడు. మనం ఆత్మీయంగా జీవించడానికి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఎక్కడ ఉండాలి వాక్యం? మన హృదయాల్లో ఉండాలి, మన మనసుల్లో ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవుడంట తన హృదయాన్ని, తన మనస్సుని మనకిస్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన యొక్క ఆత్మలో ఉన్నటువంటి హృదయము కానీ, ఆయన మనస్సు కానీ మనకి ఇస్తూ ఉన్నాడు. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవుని ఎరిగేటువంటి మనసు, దేవునిని ఎరిగేటువంటి హృదయము దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 28. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము. నీవు ముప్పై ఒకటో అధ్యాయం 31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇంకా అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నిబంధన వంటిది కాదు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయముల మీద దాని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. కాబట్టి దేవుడు తన యొక్క వాక్కుని, తన యొక్క ఆజ్ఞలని మన హృదయాల్లో, మన మనసుల్లో ఉంచుతూ ఉన్నాడు. దేవుడు తన యొక్క ఆత్మని, తన మనసుని, తన హృదయాన్ని మనకి ఇచ్చి తన యొక్క ఆజ్ఞలు, తన కట్టడలని, తన ధర్మవిధులని మన హృదయాల మీద, మన మనసుల మీద వ్రాస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో దేవుని స్వరూపం మనకు రావాలి, దేవుని స్వరూపం మనలో రావాలి. మనమందరం కూడా దేవ స్వభావములో పాలివారం కావాలి, దేవ స్వభావములో పాలివారం కావాలి. మాట 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును
అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆ, ఆ. దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించిన దేవుడు మనమందరం కూడా దేవ స్వభావములో పాలివారం కావాలని, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ముందుగా మనలో దేవ స్వభావము రావాలి. దేవ స్వభావం అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మనస్సు, దేవుని హృదయం మనము కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ముందుగా దేవ స్వభావంలోకి మనం మారాలి అంటే, దేవ స్వభావం మనకి రావాలంటే మనము దేవుని ఆత్మని కలిగి ఉండాలి. దేవుని ఆత్మని మనం కలిగి ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. చాలు. ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. మనలో శరీర స్వభావం లేకుండా ఆత్మ స్వభావం రావాలంటే మనము దేవుని ఆత్మ మనలో నివసింప చేయనీయాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మని మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ యందు మనము కడగబడ్డాము. ఎప్పుడంటే బాప్తిస్మము పొందినప్పుడు దేవుని ఆత్మ యందు మనము కడగబడి దేవుని యొక్క ఆత్మని మనము పొందుకొని ఉన్నాము అని చెప్తాడు. దేవుని ఆత్మను మాత్రమే కాదు, క్రీస్తు ఆత్మని కూడా కలిగి ఉండాలి. దేవస్వభావం మనలోకి రావాలి అంటే దేవుని ఆత్మ మనలోకి ఉండాలి, క్రీస్తు యొక్క ఆత్మ కూడా మనలో ఉండాలి. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలోని, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలోని 8వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఒకటి, దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. 2, క్రీస్తు యొక్క ఆత్మని కూడా మనం కలిగి ఉండాలి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే దేవుని స్వరూపంలోకి మనం రావాలి అని చెప్తూ, ఒకటి దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉండాలి. 2వది క్రీస్తు యొక్క ఆత్మని మనము కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మొదటి పేతురు 1:11. తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మ తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్తూ, మన యందు క్రీస్తు ఆత్మ ఉంటేనే మనము ఆయన మహిమలో ప్రత్యక్షము కాగలము అని చెప్తాడు. కాబట్టి ఒకటి, దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. 2వది, క్రీస్తు యొక్క ఆత్మను మనము కలిగి ఉండాలి అని చెప్తూ, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, గలతీ 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని
ఆత్మను మీరు దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఏం పంపించాడు? తన కుమారుని ఆత్మను దేవుడు మనకి పంపించాడు. ఎందుకంటే మనము దేవునికి మొరపెట్టడానికి, దేవునికి ప్రార్థించడానికి దేవుడే తన కుమారుని యొక్క ఆత్మని మనలో పంపించి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకటి, దేవస్వభావమునందు మనలోకి రావాలి అంటే ఒకటి దేవుని ఆత్మ కలిగి ఉండాలి, రెండవది క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి, మూడవది పరిశుద్ధాత్మను కూడా మనము కలిగి ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. రోమా 8:14 నుంచి 16. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం అని మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మని మనము కలిగి జీవిస్తే మనలో ఏ స్వరూపం వస్తుంది? దేవుని స్వరూపము వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఎవరో? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? చాలు. 6వ అధ్యాయం 19 వచ్చి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19 వచ్చి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19 వచ్చి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. దేవుడు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవస్వభావములో ఎదగటానికి, ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి దోహదపడుతుంది. దేవుని ఆత్మ లేకపోతే, క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందలేము, దేవస్వభావములో పాలివారము కాలేము. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగి జీవిస్తూ పరిపూర్ణులగటమే ఆత్మీయ అభివృద్ధి. దేవుని ఆత్మను కలిగి జీవిస్తూ పరిపూర్ణులుగా ఎదగటమే ఆత్మీయ అభివృద్ధి. దేవుడు పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి. దేవుడు పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడై ఉన్నలాగన మీరును పరిపూర్ణులై యుండుడి అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు పరిపూర్ణుడు, దేవుడు పరిపూర్ణుడు, యేసుక్రీస్తు పరిపూర్ణుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ 4:12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది ఏమవ్వాలి? ఇప్పుడు సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. చాలు. మనమందరము కూడా క్రీస్తులో సంపూర్ణులు కావాలి, దేవుడిలో పరిపూర్ణులు కావాలి, అలాగే క్రీస్తులో పరిపూర్ణులు కావాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును
కలిగి ఉండండి అంటాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. కాబట్టి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి మనలో దేవుని స్వరూపం, దేవుని స్వభావం రావాలి. దేవుడు తన యొక్క ఆత్మని, తన యొక్క మనస్సుని, తన హృదయాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను మనము కలిగి జీవిస్తే మనము దేవునిలాగా పరిపూర్ణులుగా ఎదగటానికి, క్రీస్తులాగా సంపూర్ణులుగా ఎదగటానికి, ఆయన యొక్క విశ్వాసములోనూ ఆయన యొక్క జ్ఞానములోనూ మనం ఎదగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, దేవ స్వభావము మనలోకి రావాలంటే దానికి తగినటువంటి ఏర్పాటును కూడా దేవుడు చేశాడు. ఏమిటా ఏర్పాటు అంటే సంఘం. దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటన్నమాట? సంఘమును దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉండి ఆయన యొక్క సహవాసములో మనము ముందుకి వెళ్ళాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41-42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆత్మీయంగా ఎదగటానికి దేవుని యొక్క ఆత్మని, క్రీస్తు యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మని మనము కలిగి అభివృద్ధి చెందడానికి మనం ఎక్కడుండాలి? సంఘములో ఉండి దేవుని యొక్క ఆరాధనలో మానకుండా మనము పాలు పడాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అదే విషయాన్ని ఆదిమ సంఘం పాటిస్తూ ఉన్నారు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే స్టెడ్ ఫాస్ట్లీ, కంటిన్యూస్లీ, మానకుండా ఆదివారము ఏం చేస్తున్నారంట? వీరు అపోస్తలుల బోధ యందు దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ఆదివారం ఆరాధనకు వచ్చి, ఆరాధనలో దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉంటే ఆ వాక్యము ద్వారా మనము దేవుని యొక్క విశ్వాసములో, దేవుని యొక్క జ్ఞానములో ఎదగటానికి, సంపూర్ణులు కావటానికి దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యం ఎంతగానో. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును మనము సహవాసం కలిగి ఉండాలి. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి మనము సహవాసం కలిగి ఉండవలసినటువంటి అవసరం. వ్యక్తిగతముగా కానీ సంఘపరముగా కానీ మనమందరము కూడా సహవాసం కలిగి ఉంటాం. మన సహవాసము ఎవరితో? తండ్రి అయిన దేవునితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చెప్పాడు. 1 యోహాను 1వ అధ్యాయం 3-7 వచనాలు. 1 యోహాను 1వ అధ్యాయం 3-7 వచనాలు. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియచేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మాతో కూడా మీకు సహవాసం కలిగి ఉండాలని మేము క్రీస్తుని గురించి, దేవుని గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో పాటును ఉన్నది. కాబట్టి
క్రీస్తు యేసు సహవాసమునకు రమ్మని పిలిచినటువంటి దేవుడు నమ్మతగినవాడు. మనల్ని క్రీస్తు యొక్క సహవాసానికి దేవుడు రమ్మని పిలిచాడు. కాబట్టి ఆ సహవాసములో మనము ఆదివారము ఆరాధనకు వచ్చి సంఘముతో కలిసి సహవాసం కలిగి ఒకే రొట్టెలో మనము చేయవేయటం ద్వారా మనందరి సహవాసాన్ని మనము తెలియచేయగలం. ఒకే రొట్టెలో ఎవరు రొట్టె వాళ్ళ ఇంటి దగ్గర చేసుకు తింటే అది సహవాసంలో పాలు పొందినట్టు. ఇక్కడ మనమందరం కూడా ఒకే రొట్టెలో పాలు పొందుతున్నామంటే మనమందరం కూడా ఒకే సహవాసంలో పాలు పొందొచ్చు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి సంఘముగా దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించి ఆరాధనలో దేవుని బోధనలో సహవాసములో రొట్టె విరుచుటలో ప్రార్థనలు చేయటంలో ఎడతెగకంటే మానకుండా ఉండాలి. మానకుండా ఆరాధించు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23-24 వచ్చినారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23-24 వచ్చిన వాగ్దానము చేసినవాడు నమ్మతగినవాడు కనుక మన నిరీక్షణ విషయమైన మనము ఒప్పుకొనినది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనికొకడు పొరుకొల్పుకొనవలనని ఆలోచింతము. కాబట్టి కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట కొంతమంది ఆరాధనని నిర్లక్ష్యం చేస్తున్నారేమో, కొంతమంది ఆరాధనని మానేస్తున్నారేమో. అలాగా ఆరాధన నిర్లక్ష్యం చేయకుండా ఆరాధన మానకుండా ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది ఒకనికొకడు ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి. ఎవరైనా మానేసేటువంటి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి వారిని పురుకొల్పి మరలా ఆరాధనలో సహవాసంలో పాలు పొందేటట్లుగా వారిని ప్రోత్సహించవలసినటువంటి అవసరం. సంఘం లేకుండా సహవాసం లేకుండా ఏ వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందలేడు, ఆత్మీయంగా పెరగలేడు. సంఘం లేకుండా సహవాసం లేకుండా ఏ వ్యక్తి ఆత్మీయంగా పెరగలేడు అని చెప్పి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనంలో నా యందు నిలిచి ఉండుడి మీ యందు నేనునో నిలిచి. ప్రభువారు అన్నారు, నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను కూడా మీ యందు నిలిచి. నా యందు లేకపోతే క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరములో క్రీస్తు సంఘములో ఉండటమే. క్రీస్తునందు ఉండటం అంటే క్రీస్తు సంఘములో ఉండటమే. నా యందు నిలిచియుండుని మీ యందు నేనును నిలిచియుండును. 5వ వచనం ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండనో నేను ఎవని యందు నిలిచియుండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఎవడు నా యందు నిలిచియుండనో నేను ఎవని యందు నిలిచియుండనో వాడు బహుగా ఫలించు. ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అంటే మనము ఫలించాలి. ప్రభువులో ఉండి, ప్రభు సంఘములో ఉండి, ప్రభు సహవాసములో ఉండి మనము ఫలించాలి. ఫలించకపోతే మనం ఆయనలో లేనట్టే అని దేవుని యొక్క వాక్యం మనకి. 7వ వచనం నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. దేవుని దగ్గరికి వచ్చి, సంఘం దగ్గరికి వచ్చి, ఆయనలో ఉండి, సంఘంలో ఉండి మీకు ఏది కావాలో అది అడగండి, అప్పుడు మీకు అది అనుగ్రహింపబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియదు. 10వ వచనం నేను
నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. కాబట్టి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని. కాబట్టి నా ఆజ్ఞలు గైకొనండి, నా యందుండండి. ప్రభులో, ప్రభు సంఘంలో, ప్రభు సహవాసములో, ఆరాధనలో మనం మానకుండా పాలు పొందితేనే ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే సంఘం. కాబట్టి ఈ సంఘం లేకుండా మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆరాధనలో సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియదు. అప్పుడు మన సహవాసము తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్మతో కూడా మన సహవాసం, క్రైస్తవుని యొక్క సహవాసం కూడా ఎంతో అవసరం. దేవునితో సహవాసం కావాలి, క్రీస్తుతో సహవాసం కావాలి, పరిశుద్ధాత్మతో సహవాసం కావాలి. అదే సమయంలో సంఘముతో కూడా సహవాసం కావాలి. సంఘంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి అపోస్తలుల యొక్క బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండవలసినటువంటి అవసరం. ఆ విధముగా మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో మనం ఎప్పుడు కూడా ఆరాధన మానకుండా దేవుని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి దేవుని సహవాసంలో మనమందరం కూడా ముందుకు ఎదగాలని, నడవాలని, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఈ మాటల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యమైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు ఎంతో చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఆరాధనలో మరి యొక్క భాగము ప్రభురాత్రి భోజన కార్యక్రమం. మరి మన మధ్యలో ఉన్న సహోదరులు అలంపురం నుంచి వచ్చిన బాలు గారు వచ్చి నడిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రభురాత్రి భోజనం కార్యక్రమాన్ని మనం నడిపించుకుందాం. దేవుడు తను అప్పగించబో రాత్రి ఒక రొట్టెని ఎత్తిపట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దీన్ని విరిచి తిండి అని చెప్పాను. రొట్టె వరకు జాన్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును కృపగల తండ్రి, మీ నామం నాకు వందనములు. ఇంతవరకు వాక్యంలో మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. మేము మీకు విరోధంగా పాపం చేసి దూరంగా ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని ఈ లోకానికి పంపించినందుకు కృతజ్ఞతలు. మీ కుమారుడు మా కొరకు సిలువలో మరణించి తన శరీరం బలిగా అర్పించి మమ్మల్ని మీతో సమాధానపరిచినందుకు మీకు వందనాలు. అటువంటి మీ కుమారుని క్రీస్తు శరీరముకు సాదృశ్యంగా మీ రొట్టెను తినిచుండగా మమ్మల్ని దీవించండి. యోగ్యమైన రీతిలో మేము దీనిలో పాలు పొందినట్లు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
అలాగే మన కొరకు సిలువలో రక్తాన్ని సిందించి మన కోసం బలియాగమైన మరి ద్రాక్షరసం కోసం రాంబాబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. నీ కుమారుని ద్వారా విలువైన సంగతులు మాకు నేర్పించారు. వినువారు మాత్రమేయండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ కుమారుని 2000 సంవత్సరాల కిందట విలువైన ఈ కుమారుని యొక్క రక్తాన్ని ఈ భూమి మీద మా పాప పంకిలమై చెందించిన విధానం బట్టి వందనాలు, కృతజ్ఞతలు. ఇందులో లేని వారికి పాలు పంపులు దయచేయండి. తీసుకున్న మేము నీ కోసం నీ కుమారుని వలె బ్రతకటానికి, నీ కుమారుని సువార్తను వెదజల్లటానికి, నీ కుమారుడి యొక్క సంఘంలో చేరి అనేక మందిని నీ వైపు ఆకర్షింపచేయడానికి మా బ్రతుకులను మా జీవితాలను ఆయుత్తం చేయగలరని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సంఖ్యలోను నాణ్యతలోను మరి పరిస్థితిలోను ప్రభావంలోను మమ్మల్ని అందరిని కాచి కాపాడి నీవు చేస్తున్న మేలును బట్టి మరొకసారి నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ఆశపడుతూ నమ్మకం కలిగిన క్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే రొట్టెలో మరి సహకరించిన సోదరులకు, ద్రాక్షరసంలో సహాయించిన సోదరులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆరాధనలో మరొక భాగము కానుకలు మన హృదయంలో నిశ్చయించుకునేలాగా మరి దేవునికి కానుకలు చెల్లిద్దాం. పాట పాడుతుండగా కానుకలు సమర్పణ జరుగుతుంది. సోదరు శ్యామ్ వచ్చి కానుకల సేకరించవలసిందిగా ప్రేమతో మనస్తున్నాం. మరి మన కీర్తన పుస్తకంలోంచి 536వ పాట, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించని కీర్తనం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే
సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగనను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగనను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవల నడువా కట్టడలను బోధించు. సరియగు త్రోవల నడువా కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా శృతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. మరి ఆరాధన మరి క్రమంగా జరిగిందని మనం తలంచుకుంటూ మరి ఆఖరిగా మన దైవజనులు అభిషక్తులు దేవానందం అయ్యగారితో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అయ్యగారు ప్రార్థన చేసి సంఘ కార్యక్రమాలు తెలియజేస్తుందిగా ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మనం చేసినటువంటి ఆరాధనను
దేవుడు తన సన్నిధిలో అంగీకరించాడని భావిస్తూ ప్రార్థన ద్వారా ఈ ఆరాధన ముగించబడుతుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. ఎవరైనా బలహీనతకున్నా, నీరసంగా ఉన్నా, అనారోగ్యంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. అత్యంత ప్రేమమయుడైన కృపా కనికరం గల పరలోకమందున మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సర్వోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేమందరం కూడా మీ సన్నిధిలో చేరి నాయన మిమ్మల్ని స్తుతించి, ప్రార్థించి, మహింపరిచి, గణపరిచి, ఆరాధించి ఉన్నాం. మేము చేస్తున్న ప్రార్థనలను, యాచనలను, అర్పణలను, ఆరాధనలన్నింటినీ మీ సన్నిధిలో మీరు చేర్చుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ సన్నిధిలో ప్రకటించబడిన వాక్య భాగం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, ఆత్మీయంగా ఎదగటం అంటే, అభివృద్ధి చెందడం అంటే దేవస్వరూపంలోనికి, దేవ స్వభావంలోనికి మేము మార్పు చెందాలని, అందుకొరకు మీ యొక్క ఆత్మను, మీ కుమారుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహింపజేసి, మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ యొక్క ఆత్మను మాలో ఉంచి నేను మీ యొక్క వాక్యం చేత నడిపిస్తున్నందులకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేమందరం కూడా ఆత్మీయంగా ఎదగటానికి మీరు చేసినటువంటి గొప్ప ఏర్పాటును బట్టి సంఘముగా సహవాసం కలిగి మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గణపరిచి, మీతోను మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో పరిశుద్ధాత్మతో కలిసి సహవాసం కలిగి సంఘముగా మేమందరం కూడా సహవాసం కలిగి అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండాలి అని చెప్పబడినటువంటి మాటలను బట్టి మేమందరం కూడా మీ సన్నిధిలో నాయన ఎదగటానికి, మీ సన్నిధిలో నడిపించబడటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి, అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరి కొరకు, సంఘమంతటి కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు, పెద్దవారి కొరకు, వృద్ధుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, మీకు మహిమలో భద్రపరచండి. ముఖ్యంగా చిన్న బిడ్డలకు ఎలాంటి జ్వరాలు కానీ, దగ్గులు కానీ, రొంపలు కానీ, బలహీనతలు లేకుండా బిడ్డలందరూ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయించండి. సండే స్కూల్ బిడ్డలను దీవించండి. మీ మార్గంలో, మీ వాక్యంలో ఎదుగుటకు, బలపడుటకు సహాయించండి. చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీల్లో చదువుతున్నటువంటి వారు, 10th క్లాస్ చదువుతున్న వారు, ఇంటర్ చదువుతున్న వారు, డిగ్రీ చదువుతున్న వారు, ఆయా కోర్సులు చదువుతున్నటువంటి వారు, ఇంజనీరింగ్ చదువుతున్న వారు అందరూ బాగా చదివి మంచి మార్కులతో చదువుకోవటానికి, పాస్ అవటానికి మీరు కృప చూపించమని, విజ్ఞానం చేత నింపి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నేను మరి డిగ్రీ పరీక్షలు కట్టుకున్నటువంటి కళ్యాణి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించడానికి మీరు కృప చూపించండి. శ్యామ్ కూడా ఇంటర్మీడియట్ పాస్ అవడానికి, సర్టిఫికేట్ సంపాదించడానికి కృప చూపించండి. జాన్ బాబుని, ఇందుని దీవించి వారి ఇంజనీరింగ్ కోర్సు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఇంకా మంచి భవిష్యత్తు పొందడానికి, మంచి ఉద్యోగాల్లో, ప్యాకేజీలో చేరడానికి, పై చదువులు వెళ్ళడానికి మీరు కృప చూపించి సహాయం చేసి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న వారి ప్రయత్నంలో సఫలీకృతం చేయండి. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సంబంధములు సిద్ధపరిచి స్థిరపరచండి. ఉద్యోగ ప్రయత్నంలో నీ ప్రియ కుమార్తె మమత కొరకు ప్రార్థిస్తున్నాం. డిఎస్సి కొరకు సిద్ధపడుతుండగా డిఎస్సిలో టీచర్ ఉద్యోగంలో బిడ్డను స్థిరపరిచి మంచి భవిష్యత్తును బిడ్డకు ఏర్పాటు చేయండి. రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ కూడా డిఎస్సి కొరకు సిద్ధపడుతుండగా డిఎస్సిలో మంచి మార్కులు సంపాదించి గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగంలో బిడ్డను స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నానండి. ఇంకా ఎవరికై ఉద్యోగాలు లేవో, ఉద్యోగాలు లేని వారందరికీ ఉద్యోగాలు దయచేయండి. అదేవిధంగా వివాహం సంబంధములు ఉన్నాయన మరి యవనస్తులైనటువంటి బిడ్డలు వివాహాలు చేసుకుని స్థిరపడటానికి మంచి సంబంధములు సిద్ధపరిచి స్థిరపరచండి. వివాహమైన దంపతులు సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, సంతృప్తిగా జీవించడానికి మీరు కృప చూపించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సజీవరాణి కొరకు, భర్తనైన మరి సతీష్ కొరకు వారికి ఇచ్చిన గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. సజీవరానికి మీరు ఇచ్చిన గర్భఫలం దీవించి తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచి గర్భంలో శిశువు సంపూర్ణమైన అవయవాలతో పదకబడి ఆరోగ్యవంతంగా బిడ్డకి జన్మనివ్వగలిగేటట్లుగా, సులువైన ప్రసవం పొందగలిగేటట్లుగా మీరు కృప చూపించండి. ప్రసవించిన తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి. నేను మరి రాణి కుమారికి మీరు ఇచ్చిన చంటి బిడ్డను బట్టి, కుమారుని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ చంటి కుమారుడు ఆరోగ్యంగా ఎదగటానికి ఎలాంటి జలుబు, రంప, దగ్గు, బలహీనత లేకుండా రాణి కుమారుని సాగర్ గారిని దీవించి ఆశ్రయించి వారికి అనుగ్రహించిన చంటి కుమారుడు క్షేమంగా వయసులో జ్ఞానములు, మనుషులు లేలు, దేవుని దేలు, వర్ధిలతో ఆరోగ్యంగా ఎదగటానికి సహాయించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. దిక్కులేని వారిని, అనాథులైన, భాగ్యులని, విధవరాంటారు మీరే పోషించి, ఎరికలలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో ఉన్న వారందరికీ సహాయం చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ
కష్టపడి పని చేసుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్న వారి కొరకు, వృత్తి పనులు చేస్తున్న వారి కొరకు, కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారి కొరకు, వ్యాపారాలు చేస్తున్న ఆయా పనులు చేస్తున్న వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. సోదరి సుజిత గారిని దీవించి ఆస్వాదించి ఉద్యోగంలో డ్యూటీలో తోడుగా ఉండి ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకాలు అభ్యంతరాలు ఏర్పడకుండా, పై అధికారుల వల్ల కానీ తోటి ఉద్యోగుల వల్ల కానీ ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు ఏర్పడకుండా ఉన్నతమైన స్థితికి నడిపించి ప్రమోషన్లో డీగా స్థిరపరచడంలో మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను. అండి అదేవిధంగా నేను మరి సోదరులు అనిల్ గారు చేసిన లాయర్ వృత్తిలో కేసులు టేకప్ చేస్తుండగా విజయమును చేకూర్చి అనేక మందికి న్యాయం జరిగించడానికి మీరు కృప చూపించండి. సోదరులు పెద్దరాజు గారు చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కులు కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆస్వాదించండి. అనేక చోట్ల పనులు జరుగుతున్నాయి. గతంలో చేసిన పనులు, శ్రీకాళహస్తిలో జరిగిన పని కొరకు, రావాల్సిన బిల్లు కొరకు, పేమెంట్ కొరకు, ఫైనల్ పేమెంట్ సెటిల్మెంట్ అయ్యేటట్లుగా త్వరగా ఇవ్వగలిగేటట్లుగా, అలాంటి మోసం చేయకుండా, నష్టపోకుండా ఆయనకి రావాల్సిన బిల్లు మొత్తం రాగలిగేటట్లుగా మీరు కృప చూపించండి. కర్నూలులో పని జరుగుతుంది. అక్కడ ఉన్న పనివారు నమ్మకంగా పనిచేయడానికి ఎలాంటి ప్రమాదాలు కలగకుండా అక్కడ కూడా పేమెంట్స్ ఆయన అడ్వాన్స్ ఇవ్వగలిగేటట్లుగా, పనివారికి జీతాలు సరిపెట్టగలిగేటట్లుగా, ఇంకా కొత్తగా పనులు ప్రారంభించగలిగేటట్లుగా మీరు కృప చూపించండి. బ్యాంకుల్లో పనిచేసినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పోస్ట్ ఆఫీస్లో పనిచేసినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా ఫైనాన్స్ కంపెనీలో పనిచేసినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వెల్డింగ్ పనిచేసినటువంటి బిడ్డల కొరకు, పెయింటింగ్ పనిచేసినటువంటి బిడ్డల కొరకు, డ్రైవింగ్ చేసినటువంటి బిడ్డల కొరకు, ఇంకా అనేక చోట్ల పనిచేసినటువంటి బిడ్డలందరూ నేను వారి పనులను దీవించి, వ్యాపారాలు చేసిన బిడ్డలను దీవించి వ్యాపారం ఆశ్రయించండి. ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులన్నింటిని మీరు ఆస్వాదించండి. ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారు అనుభవించగలిగేటట్లుగా దీవించండి. దూర ప్రాంతాలకు వెళ్ళి వెల్డింగ్ పనిచేసిన బిడ్డలకి ఎలాంటి ప్రమాదాలు కలగకుండా మీరు కాపాడండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. సోదరు అనిల్ గారు, తల్లిగారు విజయ్ కుమార్ గారు విదేశాల్లో ఉన్నారు. క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. మేరీ కొరకు ప్రార్థిస్తున్న విదేశంలో ఉన్న మేరీ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి భర్త యేసుని, వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. హరిబాబుని దీవించి విదేశాల్లో ఉద్యోగంలో డ్యూటీలో తోడుగా ఉండి భార్యని, బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. సతీష్ తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తినిచ్చి, బలమునిచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి వారి భర్తని, వారి బిడ్డలందరినీ కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి వరలక్ష్మి తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేసి చేతి నొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ, నీరసం కానీ, బాలంతం కానీ లేకుండా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును ఇచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి వారి బిడ్డలందరినీ కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. చంద్రకళ కొరకు ప్రార్థిస్తున్నాం. విదేశంలో చంద్రకళ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేసి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి వారి భర్త స్త్రీలను దీవించి ఆరోగ్యం శక్తినిచ్చి బిడ్డల కుటుంబాన్ని దీవించి వారి గృహం పూర్తయ్యేటట్లుగా సహాయం చేసి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయాణాల్లో ఉన్నారు, ప్రయత్నాల్లో ఉన్నారు, వారి ప్రయాణాల్లో ఏర్పాట్లు దీవించి పంపించండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, బలహీనంగా ఉన్న వారి కొరకు, నీరసంగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని అడుగుతున్న బిడ్డల కొరకు, సంఘం అంతటి కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. సోదరులు అనిల్ గారిని దీవించి ఆరోగ్యం శక్తిని బలం దయచేయండి. ఆయనకి నీరసం లేకుండా, బాధ లేకుండా ప్రజలకు శక్తినిచ్చి, బలం నుంచి ఆరోగ్యం ఇచ్చి, సోదరు సుజిత గారిని దీవించి ఆరోగ్యం శక్తినిచ్చి, వారి ఉద్యోగుల డ్యూటీలు, వారి పనులు దీవించి, వారి కుమారుడిని దీవించి, అనిల్ గారు, అక్కగారు, అనిత గారు ఆరోగ్య విషయంలో సంపూర్ణమైన శక్తిని, బలమును, స్వస్థతను, ఆరోగ్యం దయచేసి ఆ బిడ్డకున్న వ్యాధి బాధలు బాధను పూర్తిగా తగ్గించి స్వస్థపరిచి నేను ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి ఆస్వాదించండి. భర్తని, వారి బిడ్డలని, కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. సోదరులు పెద్దరాజు గారిని దీవించి ఆరోగ్యం శక్తినిచ్చి నేను మరి షుగర్ బాలహీనం కంట్రోల్లో ఉంచి ఆయన పనులన్నిటి ఆశ్రమించి దూర ప్రాంతంలో క్షేమంగా ఆరోగ్యంగా ఉంచండి. నేను సోదరు వీరమని దీవించి ఆరోగ్యం ఇచ్చి నేను లో బీపీ బలహీనత నీసం లేకుండా ఆరోగ్యం శక్తిని మరణం దయచేయండి. వారి బిడ్డలందరి కుటుంబాన్ని దీవించండి. వారు ఒక స్థలం కొనుక్కి నీళ్లు కట్టుకునేటట్లుగా మంచి నివాస గృహాన్ని ఏర్పాటు చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మోహన్ మమతాన్ని వారికి ఇచ్చిన బిడ్డల కుటుంబాన్ని దీవించి మోహన్ చేస్తున్న పనులను ఆస్వాదించి అనేక చోట్ల పనులు చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి చక్కనైనా మిమ్మల్ని స్తుతించి మీ వాక్యంలో, మీ జ్ఞానంలో తరపేదు ట్రైనింగ్ పూర్తి చేసుకుని మీ యొక్క వాక్యం ప్రకటించగలిగే అనుభవంలోకి నడిపించి భార్యని, బిడ్డలని, కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. గిజ్జోని కొరకు, మేరీ కొరకు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. గిజ్జోని కావాల్సిన ఆరోగ్యం శక్తిని మనం దయచేసి వెంటనే కంపెనీలో ఉద్యోగంలో డ్యూటీ అక్కడే ఉండగలిగేటట్లుగా, డ్యూటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఉద్యోగం చేసుకునేటట్లుగా, జీతం పెరిగేటట్లుగా మీరు కృప మేరీని తల్లిదండ్రులు దీవించి ఆరోగ్యం శక్తిని బలం దయచేయండి. సతీష్ని దీవించి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి నేను కష్టపడి పని చేసుకుంటామని సహాయంగా ఉంటూ వివాహం చేసుకుని స్థిరపడటానికి మంచి సంబంధములు సిద్ధపరిచి స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. సాగర్ గారి కొరకు, రాణి కుమారి కొరకు, వారికి ఇచ్చిన కుమారుడు కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని దీవించి వారి తల్లిదండ్రుల తమ్ములను, కుటుంబీకులందరూ కూడా దీవించండి. గోపి గారి కొరకు, నాగమణి గారి కొరకు,
వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి. గోపి గారికి కావాల్సిన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. ఆయనకి నీరసం లేకుండా, బాధ లేకుండా, లో బీపీ, నీరసం బాధను తగ్గించి, శక్తినిచ్చి, స్వస్థనిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయన చేస్తున్న వ్యాపారం, బట్టల షాపులో వ్యాపారం లాభకరమైన దిశలో నడిపించండి. నాగమణి గారిని దీవించి ఆరోగ్యం, శక్తిని బలం తెచ్చండి. కుమారుడు జానీని, భార్యని, వారికి ఇచ్చినటువంటి కుమారుని కుటుంబాన్ని దీవించి, జానీ భార్యకి మీరు ఇచ్చిన గర్భఫలం దీవించి, తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచి, గర్భంలో శిశువు సంపూర్ణమైన వాళ్ళతో పొదగబడి ఆరోగ్యవంతంగా బిడ్డకు జన్మనివ్వగలిగేటట్లుగా, సులువైన ప్రసవం పొందగలిగేటట్లుగా మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నేను మరి నాగమణి గారి కుమారుడు, చిన్న కుమారుడు నేను మరి మీ సన్నిధికి చేర్చబడి ఉన్నాడు. ఆకస్మికంగా యాక్సిడెంట్ వల్ల మరణించి తన యొక్క తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని వదిలిపెట్టి మీ సన్నిధికి చేర్చబడి ఉన్నాడు. దుఃఖంలో ఉన్నటువంటి ఆ బిడ్డల కుటుంబాన్ని ఆదరించి దుఃఖ నివారణ కలిగించండి. మీ సహాయం చేసి నడిపించండి. రాంబాబుని, భార్యని, బిడ్డల కుటుంబాన్ని, తల్లిదండ్రులు దీవించి ఉద్యోగ ప్రయత్నంలో సబలీకృతం చేసి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా వరలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించి ఆరోగ్యం, శక్తిని మనం దయచేయండి. వరలక్ష్మి అయినా నీరసం లేకుండా, కడుపు నొప్పి, నీరసం, బాలంత విరేచనాలు, పేగుల్లో ఇన్ఫెక్షన్, బాలహింతలను కూడా స్వస్థపరిచే ఆరోగ్యం దయచేసి, నేను కుమారుడు దర్బాబుకి ఉద్యోగంలో త్వరగా జాయిన్ అయ్యేటట్లుగా, డ్యూటీలో చేరగలిగేటట్లుగా, రాజేష్ ఉద్యోగం డ్యూటీలో తోడుగా ఉండి దీవించి నడిపించండి. నీలమాని బాలాజీని వారి కుటుంబాన్ని దీవించండి. భాస్కర్ గారిని, భార్యని, బిడ్డల కుటుంబాన్ని దీవించండి. లక్ష్మి గారిని, శ్రీనివాస్ గారిని, వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా లలిత కొరకు, నేను మరి ప్రదీప్ కొరకు, ప్రశాంత్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి, ఆశీర్వదించండి, మేక మహిమలో భద్రపరచండి. శ్రీనివాస్ని, భవానీని, వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి. తిరుమల మీ సన్నిధికి రావాల్సిన అనేక మంది బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాం, దీవించండి, ఆస్వాదించండి. సోదరుడు బాలు కొరకు, లక్ష్మి కొరకు, వారికి ఇచ్చిన కుమారుడు రాజశేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించండి. బాలు కావాల్సిన ఆరోగ్యం, శక్తిని మనం దయచేసి, బిడ్డకి నేర్చుకున్న బాధ లేకుండా ప్రజలకు శక్తినిచ్చి, బలమిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బిడ్డ మీ నామమును స్తుతించి కనపరచడానికి, చక్కటి పాటలు పాడటానికి, చక్కటి స్వరములు, గాత్రమును బిడ్డకు దయచేయండి. సోదర లక్ష్మిని ఆశ్రయించి ఆరోగ్యం, శక్తిని మనం దయచేయండి. బిడ్డ కూడా నీరసం, బాధ లేకుండా, తలనొప్పి కానీ, తలభారం కానీ, మెడ నొప్పి కానీ, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, బాలహిందం లేకుండా ఆరోగ్యంగా ఇంట్లో పని చేసుకుని బలమును, శక్తినిచ్చి, కుమారుడు రాజశేఖర్ని దీవించి ఆరోగ్యం ఇచ్చి, పెట్టుకున్నటువంటి అస్వస్థ, కిడ్నీలో సమస్య, నొప్పి, బాధ ఏమి కలగకుండా, రంప, జలుబు, దగ్గు, బలహీనత లేకుండా ఆరోగ్యవంతంగా కూర్చోక ఇంటర్మీడియట్ బాగా చదువుకుని పరీక్షలు బాగా రాయడానికి, మంచి మార్కులతో పాస్ అవడానికి కృప చూపించి కుటుంబాన్ని అంతని దీవించండి, ఆస్వాదించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి, మాకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి, మాకు అలాంటి వ్యాధి బాధలు, బాలహింతలు, నీరసమైన ఆరోగ్యములు కలగకుండా శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. మాకు ఇచ్చిన కుమార్తెను దీవించి నీతిగా, వ్యక్తిగా, విశ్వాసంగా, ఆత్మీయంగా జీవించడానికి మీ సంఘంలో సహవాసంగా నేను సహకారంగా ఉండేటట్లుగా మీ జ్ఞానం చేత నడిపించి, యూనివర్సిటీలో సీటు దొరికేటట్లుగా బిడ్డను చదివించగలిగే శక్తి, సామర్థ్యములు, ఆర్థిక ద్రవ్యములు సమకూర్చమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈ దినమున మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి కొరకు, సంఘమందరి కొరకు, సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్న మాతోటి సేవకులను, ఆయా తోటలో సంఘములను పరిచయం దీవించండి. మా రక్షామందరూ, మా కుటుంబీకులు, మా అన్నదమ్ములు, మా బంధువులు, కుటుంబీకులందరూ దీవించండి. ఇంకా నాయన మరి ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని దీవించండి. మా దేశంలో, రాష్ట్రంలో పరిపాలిക്കുന്ന అధికారుల నాయకుల్ని, మా ప్రాంతమును దీవించి, వర్షాల వల్ల, వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అందరూ క్షేమంగా ఉండగలిగేటట్లుగా మంచి పరిపాలన మాకు దయచేయమని, దేశమును, రాష్ట్రమును అభివృద్ధి పరచమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. మీ సన్నిధిలో ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించండి. ఇవ్వబడిన కానుకలు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడేలాగా దీవించండి, ఆస్వాదించండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే కానుకలు ఇస్తున్నారో, విరివిగా కానుకలు ఇస్తున్నటువంటి బిడ్డలు విరివిగా ఇవ్వగలిగేటట్లుగా, నైనా మరి సంతోషంగా, హృదయపూర్తిగా ఇవ్వగలిగేటట్లుగా కానుకలు ఇచ్చిన బిడ్డలందరిపైన మీ దీవెనాశీస్సులను కనపరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. దర్శనం భాగాలు ఇస్తున్న వారి కొరకు, ప్రత్యేకంగా కానుకలు ఇస్తున్న బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సేవకులుగా మమ్మల్ని ప్రేమించి మా కుటుంబ పోషణ కొరకు నేను ఎవరైతే కానుకలు ఇస్తున్నారో ఆయా కుటుంబాలను దీవించండి. ప్రతి నెల కానుకలు ఇస్తున్న ఆయా కుటుంబాలను దీవించండి. అదేవిధంగా ఆయా గృహాలు దర్శించినప్పుడు కానుకలు ఇస్తున్నటువంటి కుటుంబాలు దీవించండి. బైబిల్ స్కూల్ కొరకు, బైబిల్ తరగతుల కొరకు నేను మరి కానుకలు ఇస్తున్నటువంటి వారిని, పనిచేసిన వారిని, పరిచర్య చేస్తున్న వారిని దీవించి, బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఇవ్వగలిగేటట్లుగా, గ్రాడ్యుయేషన్ కొరకు నేను ఎవరైతే నేను మరి డొనేషన్స్ ఇస్తున్నారో ఆయా కుటుంబాలు దీవించండి. ఇదిగో ప్రభు, ఈ నెలలో, ఈ వారంలో గ్రాడ్యుయేషన్ కొరకు నేను మరి డొనేషన్ ఇచ్చినటువంటి మమత కొరకు, భర్త కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, మీ యొక్క మహిమలో భద్రపరచండి. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నేను మరి కోర్సు పూర్తి చేసి బైబిల్ స్కూల్ విద్యార్థులకి గ్రాడ్యుయేషన్ కలిగేటట్లుగా, బైబిల్ స్కూల్లో నేను ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ బాగా నేర్చుకుని నేను స్వార్థికులుగా, సేవకులుగా సంఘాలు ప్రారంభించుకునేటట్లుగా వాక్యాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయులతో మీరు ఉండమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈ దినమున మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి పంపించమని, ఎవరైనా మర్చినట్లయితే దయతో క్షమించి అందరినీ కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా సమయానికి రావాలని తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి గురువారం
సాయంత్రం 7 గంటలకి బైబిల్ తరగతి జరుగుతుంది. అందరూ కూడా మరి సమయానికి బైబిల్ తరగతి వచ్చి వాక్యం నేర్చుకోవాలని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి గత వారంలో బైబిల్ స్కూల్ తరగతులు 27వ నెల దేవుని కృపను బట్టి దిగ్విజయంగా జరిగినాయి. కొన్ని అభ్యంతరాలు అంటే కొంత బడ్జెట్ లోటైనప్పటికీ కూడా వారికి కొంత స్టైఫండ్స్ తగ్గించి, జీతాలు తగ్గించి లో బడ్జెట్లోనే గత నెల 27వ నెల క్లాసులు జరిపించడం జరిగింది. బైబిల్ స్కూల్ ఇంకా 4-5 నెలల్లో పూర్తయిపోతుంది. బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కొరకు ఒక ఫండ్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఇవ్వగలిగినటువంటి వారి స్థాయి కొలిది, వారి స్తోమత కొలిది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలిది బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫండ్, బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కొరకు భోజనాల కొరకు కానీ, వారికి ఇచ్చేటువంటి గిఫ్ట్స్ కానీ, ఖర్చులు కానీ చూసినట్లయితే దాదాపు 150 మందిని మనం పిలవటానికి గ్రాడ్యుయేషన్కి ఎస్టిమేషన్ వేయటం జరిగింది. దాని కొరకు మరి భోజనాల ఖర్చు కానీ, మిగిలినటువంటి గిఫ్ట్స్ కానీ, డెకరేషన్స్ కానీ అన్నిటి కొరకు దగ్గర 30 నుంచి 40,000 ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేయటం జరిగింది. దాని కొరకు మరి గత నెలలో కొంతమంది మరి డొనేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నెలలో, ఈ వారంలో మమత కూడా తనకు వచ్చినటువంటి జీతంలో నుంచి 2,000 గ్రాడ్యుయేషన్ ఫండ్ కొరకు ఇవ్వటం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.